సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాతో పాటు తెలంగాణపై ప్రేమ లేదని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. నిన్న ఉమ్మడి పాలమూరు పర్యటనలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని నిరంజన్ రెడ్డి ఖండించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్కి చిత్తశుద్ది లేదని, కీలక అనుమతులు అన్నీ తెచ్చినా జాప్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. 300 ఎకరాలు మినహా భూసేకరణ మొత్తం పూర్తయిందని గుర్తు చేశారు. జూరాల పూర్తి చేసేందుకు కాంగ్రెస్ టీడీపీ కలిసి 40 ఏళ్లు తీసుకున్నాయని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నువ్వేం చేస్తావు అది చెప్పమంటే బీఆర్ఎస్ గద్దెలుగులు కొడతాం, ఒకరిని గెలవని. నువ్వు గెలువు, రేపు నీ పార్టీ గెలిచేది విడిచిపెట్టు. రేపు నువ్వు అన్నావు కదా పాలమూరులో ఒక్క సీటు గెలవనివ్వము అని. ఇవాళ ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మీ మంత్రులు, మీరు, మీ ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాలు తిరగండి, రైతుల దగ్గరికి పోండి. ఇప్పుడు ఎవరి పై బాలు కొడతారో తెలుస్తుంది మీకు. ప్రాజెక్టును పరుగులు పెట్టించి పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి సొంత రాష్ట్ర నిధులతోన, ఎందుకంటే అప్పటికి వాటికి అనుమతులు రావాలంటే అవతల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉంది, నీటి కేటాయింపుల పంచాయతీ ఉంటుంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందుకోసమే అప్పులు రావు ఆ ప్రాజెక్టు మీద. కాబట్టి సొంత రాష్ట్ర నిధులతోనే ఒక ప్రాజెక్టు చేపట్టడానికి నువ్వు కేసీఆర్ పాలమూరు మీద కేసీఆర్కున్న ప్రేమలో నీకు ఇసుక రేణువంతా కూడా నీకు ఆ ప్రేమ లేదు. రియల్ ఎస్టేటు, మూసీ నది, ఈ ప్రాజెక్టుల మీద ఉండేటువంటి శ్రద్ధ పాలమూరు బతుకుల మీద నీకు ఏనాడు లేదు, ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఒకటే ఏడుపు, ఒకటే నిందలు, ఒకటే శాపనార్థాలు, తోచినట్లు మాట్లాడడం. ఈ మాటలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు బాబు? అది పక్కకు పెట్టి దినం అదే జపం చేసుకుంటూ కూర్చో, తిట్టుకుంటూ కూర్చో. చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట గడువులో ఎన్ని నిధులు ఇచ్చి ఎంతకాలం లోపల ఏ పని ఎట్లా చేస్తారో కేటగిరీ వారీగా, పనుల వారీగా మీరు ఒక పత్రం విడుదల చేయండి.